కానీ నిన్న గూడా ఈ 1000 గొంతుకులు, 1,00,000 డప్పులు అనే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఇప్పుడు మాదిగలు లేదా 58 కులాలు అనుకోవచ్చు. వాళ్ళు చెప్పే ప్రకారం అయితే. అయితే వాళ్ళు ఒక మాట చెప్తా ఉన్నారు. ఈ మాల కులం అనేది 59వ కులం, ఆఖరి కులం. వాళ్ళు ఒక్కళ్ళు వ్యతిరేకిస్తే గాదిది. 58 కులాలు మా మా వైపు ఉన్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. నా డౌట్ ఏంటంటే, ఆ 59వ కులం కూడా వీళ్ళ అన్నదమ్ముల్లో ఒక కులం అది. అంతేగా. మరి అలాంటిది నీ అన్నదమ్ముల్లో ఒక కులాన్ని నువ్వు తప్పుబడుతున్నప్పుడు, మరి ఎస్సీ వర్గీకరణ చేసేవాడికి డౌట్ రాదా? నేను ఇంకోటి అంటున్నా. ఇవాళ ఏ కులం ఏ కులాన్ని దోపిడీ చేయలేదండి. హ్మ్. ఎందుకంటే మాలలు ఇప్పటిదాకా పాలకులుగా లేరు. రైట్. అవును. ఏదో దామర సంజయ్ అచానక్‌లా ముఖ్యమంత్రి కావాల్సి అవును. వచ్చింది. ఇద్దరు రెడ్లు కొట్లాడుకుంటుంటే, రాయలసీమ రెడ్లు కొట్లాడుకుంటుంటే, ఆయనను తీసుకొచ్చి మధ్యలో ఇందిరాగాంధీ పెట్టింది. అవును. అంతే తప్ప ఆయనకు ఏదో కావాలని చేయలేదు. హ్మ్. సో రెండవది, ఇవాళ ఈ సమస్య కుల సమస్య కంటే ప్రాంతీయ సమస్య. నేను మొదటి నుండి చెప్తున్నా. 2004లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక, అవును. అన్న కృష్ణన్న ఇది 341తో సంబంధం లేదన్న. రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉంది. హ్మ్. 75లోనే పంజాబ్‌లో వర్గీకరణ జరిగిందని నువ్వే చెప్తున్నావు కదా! నువ్వే హ్మ్. చెప్తున్నావు. అవును. మరి వర్గీకరణ చట్టం లేకుండా 75లో పంజాబ్‌లో ఎట్లా జరుగుతదండి? రైట్. అవును. 2019లో తమిళనాడులో వర్గీకరణ చేసుకున్నారు. అంటే రైట్. రిజర్వేషన్‌లు పెంచుకున్నారు. రైట్. వర్గీకరణ అంటే వర్గీకరణ ఏబీసీడీ అని జరగలే. అవును. ఇక్కడైనా, అక్కడైనా. అవును. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి రిజర్వేషన్ శాతాన్ని పెంచి ఇచ్చిర్రు. హ్మ్. ఇక్కడ కూడా పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అవును. తగ్గించుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ చేయరు. చేయరు. ఈ సమస్య పరిష్కరించరు. ఇంకొకటి కూడా చెప్తున్నా. నేను ఏం చెప్తున్నా అంటే 371 అనే ఆర్టికల్ ఒకటి రాజ్యాంగంలో మన ఉంది. అవును. 73లో వచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వచ్చింది. అవును. అదెందుకు? ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఆంధ్ర ఉన్న వాళ్ళ తెలంగాణ వాళ్ళు దోపిడీ, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. రాయలసీమ వాళ్ళు కూడా ఇదే అన్నారు. మాకు ఆంధ్రోళ్ళు దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈ రైట్. 3 ప్రాంతాలలో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి వాటా ఇద్దామని చెప్పి ఆ యొక్క 371 అనేది ఒక చట్టం తీసుకొచ్చారు. హ్మ్. దాంతో విద్యా ఉద్యోగ రంగాల్లో ఆ ప్రాంతాల్లో వాళ్ళకు వాటా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పటిదాకా కూడా చెల్లుతుంది. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా 371 ఉన్నది. కానీ దాన్ని హైలైట్ చేయట్లేదు. దాన్ని ఎవరు హైలైట్ చేయట్లేదు. దాని ప్రకారంగా పంచుకోవడం లేదు. హ్మ్. పంచుకోవడం లేదు. హ్మ్. అవునా? విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీల వర్గీకరణ సమస్య కూడా పరిష్కరించుకోవచ్చు దాని ద్వారా అని నేను 2004 నుండి చెప్పుకుంటూ వస్తున్నా. ఇవాళ మన 2024 గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా! సింపుల్‌గా దీన్ని మాట్లాడుకున్నాం ఫైనల్ కదా! చేసి అవును. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో మాలా మాదిగా ఉపకులాలు అంటే ఉపకులాలు కూడా అనొద్దు. మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు. హ్మ్. వాళ్ళకి హ్మ్. వాళ్ళకి న్యాయం జరగాలి. అదే కదా మన ఇది మందకృష్ణన్న లక్ష్యం. అవును. ఈ లక్ష్య సాధనే కదా! ఇంకా వేరే సాధన లేదు కదా అనుకో. హ్మ్. దీనికి మాలా మాదిగ ఉపకులాలకి లేదంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకి జిల్లాని యూనిట్ చేసుకొని, ఏ జిల్లాలో అయితే మాలలు ఎక్కువున్నారో, మాదిగలు ఎక్కువున్నారో, లేదా ఇంకా ఇతర కులాలు ఎక్కువున్నారో, హ్మ్. వాళ్ళకు వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకు వాటా ఇస్తే హ్మ్. సమస్య పరిష్కారం. అందులో ఇవాళ 90% ప్రైవేట్ రంగమే ఉంది. అలా రిజర్వేషన్ లేదు. హ్మ్. 10% ప్రభుత్వ రంగం ఉంది. అవును. ఆ ప్రభుత్వ రంగంలో బ్యాక్‌లాగ్ పోస్టులు 2,00,000 కాస్త ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రాకు నువ్వు 1,50,000 జనరల్‌గా దాన్ని డైవర్ట్ చేసిండ్రు. 1,00,000 ఇక్కడ డైవర్ట్ చేసిండ్రు. అవి మా బ్యాక్‌లాగ్ పోస్టులే. అవి నింపమని ఎన్నడూ అడగలే మా వోళ్ళు. వర్గీకరణ చార్టర్ అయ్యేదాకా నింపొద్దన్నారు. సో, అవి కాస్త మేము ఈ ఉద్యమం వల్ల హ్మ్. 2,50,000 బ్యాక్‌లాగ్ పోస్టులు కోల్పోయినాం. అవును. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కోల్పోయినాం. ఈ 10 ఏళ్లలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల. అవును. తర్వాత భూమిలో వాటా కోల్పోయినాం. సంపదలో వాటా కోల్పోయినాం. సినిమా ఇండస్ట్రీలో వాటా కోల్పోయినాం. రియల్ ఎస్టేట్‌లో వాటా కోల్పోయినాం. మాకు కాంట్రాక్ట్‌లో వాటా కోల్పోయినాం. అన్ని రంగాల్లో వాటా కోల్పోయినాం మేము ఈ వర్గీకరణ ఉద్యమం వల్ల. హ్మ్. మరి నష్టం జరిగిందా? మనకు లాభం జరిగిందా 30 ఏళ్లలో? నష్టమే. మరి ఇంత నష్టం జరుగుతున్నప్పుడు మందకృష్ణకి తెలవదా? లేకపోతే చెన్నయ్య గారికి తెలవదా? మాల మహానాడు నాయకులకు తెలవదా? లేదంటే ఉపకులాల పేరు మీద చేస్తున్న ఈ నాయకులకు తెలవదా? హ్మ్. ఇంత లక్షల కోట్ల రూపాయల అన్యాయం జరుగుతుంటే దళితులకు హ్మ్. అవన్నీ పక్కన పడేసి అసలు మాకొస్తే ఇస్తే ఒక 3, 4 వేల ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి వర్గీకరణ వల్ల. వర్గీకరణ అయితే. మా హ్మ్. తెలంగాణలోకి వస్తాయి. హ్మ్. గీతే ఒక 3, 4 వేల ఉద్యోగాల కంటే ఎక్కువ రావు. హ్మ్. దీనికి 30 సంవత్సరాల పోరాటం చేయాలా? హ్మ్. చెప్పండి. 13 ఏళ్లలో కేసీఆర్ రాజకీయ అధికారం తెచ్చుకున్నాడు. ఒక ఉద్యమం చేసి టీఆర్ఎస్ అవును. పార్టీ అని పెట్టి. అవును. అవునా కాదా? అవును. జగన్మోహన్ రెడ్డి ఒక
అది ఆయన కూడా ఒక 10 ఏళ్ళేమో మొత్తం యాత్ర చేసేసి వాళ్ళ నాయన చచ్చిపోతే ఆ ఓదార్పు యాత్ర అని చేసి ఆయన అధికారం తెచ్చుకున్నాడు. బచ్చగాడే. అవును. కృష్ణన్న కంటే చిన్నోడే. అవును. ఆ! తర్వాత ఇవాళ కేజ్రీవాల్, కాన్షీరామ్ వీళ్ళందరూ తీసుకుంటే ఎవరు 30 ఏళ్ళ దాకా ఎప్పుడు పోరాటం చేయలే. అతి 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు కాన్షీరామ్ గారు ఒక 10 నాకు తెలిసి 10, 15 సేమ్ 15 ఏళ్ల పోరాటం కేసీఆర్ లాగానే. అంత పెద్ద రాష్ట్రానికి మాయావతిని ముఖ్యమంత్రి చేసిండు. కేజ్రీవాల్ కూడా 15 ఏళ్ళ కంటే ఎక్కువ పని చేయాలి. అక్కడ ఒక ఢిల్లీ, పంజాబ్ ఆయన కూడా పరిపాలన చేస్తున్నాడు. లక్షల కోట్ల రూపాయలు పంచిండు. మరి 30 ఏళ్ళుగా నువ్వు చేసింది ఏంది? నీ వల్ల ఒరిగింది ఏంది మాకు? కనీసం వర్గీకరణ చట్టం రాలే పార్లమెంట్లో. వర్గీకరణ చట్టం రాలే పార్లమెంట్లో. అట్లీస్ట్ చట్టం రాకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్న మాకు కనీసం ఈ వర్గీకరణ చట్టం తేలే. మరి మాకు పెద్ద ఒరిగింది ఏముందని మేము ఉత్సవాలు చేసుకోవాలి. జడ్జిమెంట్ పనికిరాని జడ్జిమెంట్, అది పనికొచ్చే జడ్జిమెంట్ కాదు. లా ప్రొఫెసర్ గా చెప్తున్నా, చర్చకు నేను రెడీ, ఎక్కడంటే అక్కడ రెడీగా ఉన్నా. కానీ ఈ 58 కులాలు వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారు, ఈ 58 కులాలు ఏకీభవిస్తున్నారు ఈ మాట కంటే వర్గీకరణకు సంబంధించి కావచ్చు, మందకృష్ణ మాదిక్ కావచ్చు, సపోర్ట్ గా ఉన్నారనేది నిజమా అబద్ధమా? అన్ని కులాలు సపోర్ట్ గానే ఉన్నాయండి. శాస్త్రీయంగా పంచుకోమంటున్నాయి. ఈవెన్ మాల కులాలు సపోర్ట్ గానే ఉన్నాయి. మనం రెచ్చగొట్టడం తప్ప, మనం రెచ్చగొట్టి వాళ్ళని దొంగలందరూ మనవాదులు అద్దెనరిద్దరు అన్నాం తప్ప, మాల మీద వాళ్ళంతా మన ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికలే రాశారు. మేమంతా అనుకూలంగా మొత్తం ఒక 20 మంది దాకా మాల మీద వాళ్ళంతా ఒక ఆర్టికల్ రాశారు. గతంలో గద్దర్ నాయకత్వంలో సంఘీభావ కమిటీ, ఆ సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో 2016లో నేను మాల మాదిగ మేధావులతో సమావేశం పెట్టి వర్గీకరణ పరిష్కరించుకుందాం రండి అని చెప్పేస్తే నా మీద మాలలు కొట్టిండ్రు, నన్ను మాదిగలు కొట్టిండ్రు, నా తలకాయ బల కొట్టిండ్రు. 2016లో. నిన్నగాక మొన్న కూడా నేను ఈ కమిషన్ ఇచ్చినాక కూడా 1 మంత్ కమిషన్ ఇచ్చినా కూడా నేను ఇక మాల మాదిగలను కూర్చోబెట్టి, ఉపకులాలను కూర్చోబెట్టి సమస్య పరిష్కరిద్దామంటే కూడా నా మీద నిందలేసి నేను మాలలకు సపోర్ట్ చేస్తున్నట్టుగా నా మీద నిందలేస్తున్నారు. నేనేమంటున్నానంటే, ఒక సమస్య, ఉమ్మడి సమస్య అన్ని కులాలు సహకరిస్తే పరిష్కారం అవుతుంది తప్ప నువ్వు ఒక మిగతా కులాలను నిందిస్తే పరిష్కారం అవుతుందా? లేక ఒక మాల కులాన్ని దొంగలంటే పరిష్కారం అవుతుందా? మరి అట్లంటే ఇవాళ మాదిగలు కూడా దొంగలు అని చెప్పి దెబ్బతింటున్నారని చెప్పి 57 ఉపకులాల బైరి వెంకటేశం మీ మాల మాదిగ 2 కులాలే మా 57 కులాలు దొబ్బితినాయని ఇదే నా ఛాంబర్ దగ్గర ఇంటర్వ్యూలో నా ఛానల్లో చెప్పిండు. మరి దాన్ని ఏమంటాడు మందకృష్ణ? అంతేకాకుండా ఇవాళ ఇదే మాదిగలకు ఒక డక్కల కులం అని ఉంటది, మా అనుబంధ కులం. మా కులం డక్కల కులం చెప్తారు, మాదిగోళ్ళంతా మా దోచేసిన అంటున్నారు. మనువాదులు మాదిగోళ్ళు అంటున్నారు. మరి మాదిగోళ్ళు మనవాదులు అవుతారా? చెప్పండి. మాలలు మనవాదులు అవుతారా? నువ్వు దోపేసినావా? మాదిగోళ్ళు మాలలు మనవాళ్ళు అన్నట్టుగా మాలలు అవుతారా? లేకపోతే మాదిగోళ్ళు డక్కలోళ్ళు మనవాదులు అంటే మనవాదులు అవుతారా? అంటే మనవాదులు అంటే ఎవరంటే, మనవాదులు అంటే దోచేసిన వాళ్ళు, విడగొట్టేవాళ్ళు. నువ్వు విడగొట్టేవాది అయితే మనవాది, కలిసి ఉండేవాడు అయితే మనవాది కాదు. అంబేద్కరిజం అంటే ఏంటి? వాట్ ఈస్ మెయిన్ బై అంబేద్కరిజం? లా ఆఫ్ ఎడిషన్, అందరినీ కలపడం. అంటే 59 కులాలను కలపడం, కలిసి సమస్యను పరిష్కరించుకోవడం అంబేద్కరిజం. నిజంగా అంబేద్కరిస్ట్ అయితే కలిసి అందరినీ కూర్చొని పెట్టి సమేది కాదు, నేను పెద్ద మాదిగని, నేను పెద్దవాడిని, మా జనాభా ఎక్కువ, మనందరం కూర్చొని పంచుకుందామని ఎందుకు వాళ్ళని దొంగలను ద్రోహులను చేసుకుంటా? నువ్వు బీజేపీ సపోర్ట్ చేస్తే, ఒక మనవాద పార్టీకి సపోర్ట్ చేస్తే మేమంతా నీకు వచ్చి సపోర్ట్ చేయాలా? మేమంతా సపోర్ట్ చేయాలా? మేము మనవాద సిద్ధాంతంలో లేవు, మేము అంబేద్కర్ సిద్ధాంతంలో ఉన్నాం. మేము విడగొట్టే సిద్ధాంతంలో లేవు, మేము కలిపే సిద్ధాంతంలో ఉన్నాం. వాట్ ఈస్ మనవాదం, వాట్ ఈస్ బ్రాహ్మణిజం అంటే లా ఆఫ్ డివిజన్. వాట్ ఈస్ అంబేద్కరిజం అంటే లా ఆఫ్ ఎడిషన్, కలపడం. అంబేద్కరిజం మేము కలిపి పరిష్కరించుకుంటాం. నువ్వు విడగొట్టి పరిష్కారం కాకుండా వాని దొంగ వీడి దొంగ అని చెప్పేసి ఎంతకాలం ఇంకా ఈ నాటకాలు ఆడుతావు? ఎంతకాలం విడగొట్టి నీ రాజకీయ అవసరాలు తీసుకుంటావు, నీ ఆర్థిక అవసరాలు తీసుకుంటావు? తప్పని నేను అంటున్నా. ఖచ్చితంగా నువ్వు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండే ఈ సమస్య పట్ల, లా ఎక్స్పర్ట్స్ మాలాంటి వాళ్ళు 20 ఏళ్ళు నీతో 30 ఏళ్ళు నీతో ఉన్నాను. ఇలా బీజేపీకి పోయినాకనే కదా నేను దూరమైన. నీ ఎంఎస్పీ ద్వారా బీజేపీతో ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందంటే, నేను ఒకటే చెప్పిన ఎంఎస్పీ అనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టినావు మందకృష్ణ, అవునా కదా? నువ్వే పెట్టినావు కదా. అది నేను ఉద్యోగం రాజీనామా చేసిన, అవునా కదా? సో బీసీ ముఖ్యమంత్రి సామాజిక తెలంగాణ కోసం నీ ఎజెండా కూడా అదే కదా. నువ్వు కూడా చాకలి ఐలమ్మ తెలంగాణ తల్లిగా ఉండాలి, సామాజిక తెలంగాణ వచ్చి కొట్లాడినావు కదా. నేనేమన్నానంటే, ఎంఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా నన్ను ఇయ్యానా, బిఎస్పీ అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ అన్న ఆల్రెడీ ఐపీఎస్ రాజీనామా చేసి వచ్చి ఆయన అన్న ఉన్నాడు. నేను ఒక ప్రొఫెసర్ని, నేను రాజీనామా చేసి నీ ఎంఎస్పీ తెలంగాణ అధ్యక్షుని అవుతా. మనం బీజేపీతోనే పొత్తు పెట్టుకుందాం, ఎందుకంటే బీజేపీ మనతో కలిసి వస్తుంది కాబట్టి. ఒకవైపు వర్గీకరణ, రెండో వైపు అధికారం.
ఉమ్, 2 మాదిగలకు ఎంపీ టికెట్లు, 10 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని చెప్పి అడుగుదాం ఉమ్, ఎంఎస్పీకి. ఉమ్, అలయన్స్‌లో పోటీ చేద్దాం. ఉమ్, ఎవరైతే మాదిగని ఎంబటి 20 ఏళ్ళు, 30 ఏళ్ల నుంచి ఉన్నారు వాళ్ళకి 10 టికెట్లు ఇయ్యి. ఉమ్, హ్మ్. ఓకే. నువ్వు ఎంపీగా వరంగల్ ఎంపీగా పోటీ చేయి. ఒకవేళ నువ్వు చేయకపోతే నేను పోటీ చేసిన గతంలో. ఉమ్, గతంలో నేను అవును 2010లో అవును. ఎంపీగా పోటీ చేసిన కదా! నేను ఎంఎస్పీ ఎంపీగా పోటీ చేస్తా. ఇంకెవరికన్నా నువ్వు ఎంపీగా అవకాశం ఇంకోటి ఉమ్, అని నేను ప్రతిపాదన చేసిన. ఉమ్, ఏదో ఉస్మానియా అందరు విద్యార్థులు ఉన్నారు అక్కడ. అన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఉమ్, అవన్నీ విద్యార్థి సంఘాలు నా ప్రతిపాదన ఇదే ఉమ్, సాక్షిగా. అట్లా కాకుండా లేదు లేదు నువ్వు పోయి మొత్తం కంప్లీట్‌గా బీజేపీకి సరెండర్ అయితే మేమంతా బుద్ధి తక్కువోళ్ళం, బుద్ధిహీనులమా మేమన్నా సా మేము నువ్వు చెప్పినట్టు వినడానికి? ఉమ్. హ్మ్. ఏమి ఒక మనవాద పార్టీని మొత్తం తీసుకొచ్చి అధికారం తీసుకొస్తా అంటే ఒప్పుకుంటారా ఏంది? నేను సరెండర్ అవ్వలేదంటుండే. ఎవరు? మందకృష్ణ సరెండర్ మాదిగ. కాకపోతే నువ్వు ఎంఎస్‌పీ ఎందుకు పోటీ చేయలేదు అడుగుతున్నా నేను. ఉమ్, సరెండర్ కాకపోతే నువ్వు అలయన్స్ ఎందుకు పెట్టుకోలేదు అంటున్నా. ఉమ్, ఎందుకు పెట్టుకోలేదు నువ్వు అలయన్స్? ఎంఎస్‌పీ అనే పార్టీ నువ్వు ఎందుకు పెట్టినావు? ఒక పార్టీ పెట్టినప్పుడు సపరేట్‌గా నువ్వు దాని పార్టీని అలా ఇంట్లో బండబెట్టడానికా? ఉమ్, ఇంట్లో బండబెట్టడానికా ఎవరైనా పార్టీ పెడతారు? ఉమ్, లేదా నువ్వు ఒక్కని పోటీ చేయడానికా? నువ్వు ఒక్కని 3 సార్లు పోటీ చేసినావు. అవును. అవునా కదా? డిపాజిట్ రాలేదు నీకు. ఉమ్, అవునా కదా? ఇవాళ కాళేశ్వరం గారు కూడా డిపాజిట్ రాలేదు ఫస్ట్‌ల. రైట్ రాలేదు. రైట్. తర్వాత ఆయన పార్టీని డెవలప్ చేసుకొని ఉత్తరప్రదేశ్‌లో అధికారం తెచ్చుకున్నా లేదా? అవును. ఆ! మరి నువ్వు డిపాజిట్ రాకుండా మళ్ళా నువ్వు అలయన్స్‌లో నీకు ఒక అవకాశం ఇస్తాను. గతంలో కాంగ్రెస్ అంటే పొత్తు పెట్టుకోలే. బీఆర్ఎస్ అంటే పొత్తు పెట్టుకోలే. ఉమ్. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా సరెండర్ అయిపోతానంటే ఇంకా ఎంతకాలం మాలాంటి చదువుకున్నోళ్ళని ఇంకా బ్లఫ్ చేస్తావు నువ్వు. ఇప్పుడు నిన్న కూడా వాళ్ళు అంటే 1000 గొంతుకులు 1,00,000 డబ్బులు అనే ఒక నినాదంతో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళు చెప్పేదంటే ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ అయ్యే వరకు మేము కొట్లాడతాం. ఈ మాలలు అడ్డొచ్చినా సుప్రీంకోర్టు ఎవరొచ్చినా జడ్జిమెంట్ కూడా ఇచ్చినంక ఊరుకునేది లేదు. అయిపోయినంక కొట్లాడలేదని. ఉమ్, అయిపోయిందని నువ్వే అన్నావు. సన్మానాలు నువ్వే చేయించుకున్నావు. ఉమ్, మళ్ళా సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌తో అంతా అయిపోయినంక మళ్ళా కొట్లాట ఎందుకంటున్నా నేను. ఉమ్, మళ్ళా ఎవరి మీద కొట్లాడతావు అంటున్నా. ఉమ్, ఎందుకు కొట్లాడతావు అంటున్నా. రేవంత్ రెడ్డి ఒక కమిషన్ ఏసిండు. ఉమ్, ఆ కమిషన్‌కు కొంత టైం ఇచ్చిండు. ఉమ్, అవునా కదా? ఆ కమిషన్ ఆయన ఆయన ఒక నిజంగా నువ్వు కొట్లాడటోనివైతే ఆర్డినెన్స్ తెస్తా అని తేలేదని కొట్లాడాల్సి ఉంటుంది. నువ్వు అప్పుడు ఎందుకు కొట్లాడలే? ఆ అంశం ఎందుకు లేవనెత్తట్లేదు? ఉమ్, ఆర్డినెన్స్ తెచ్చుంటే చట్టం వచ్చినట్టే కదా! 6 నెలల్లో అవును చట్టం చేయాల్సిందే కదా! అవును చచ్చకుండా. అవును. ఆర్డినెన్స్ తెమ్మని ఎందుకు కొట్లాడలేదు నువ్వు? అదే అమలు చేయమని ఎందుకు కొట్లాడలే? గ్రూప్ 1 పోస్టులు పోయినాయి. గ్రూప్ 2 పోయినాయి. గ్రూప్ 3 పోయినాయి. గ్రూప్ 4 పోయినాయి. అన్నీ పోయినంక నీ ఉద్యమం ఎందుకంటే నాకు అర్థం కాలే. ఈ వర్గీకరణ ఉద్యమం ఎందుకంటే నాకు ఉద్యోగాలన్నీ పోయినంక అవును. నీకు చట్టం వచ్చి కూడా లాభం ఏందంటున్నా. అవును. ఉద్యోగాలన్నీ పోయినంక మళ్ళీ ఇప్పుడు ఎప్పుడొస్తాయి ఉద్యోగాలు? అదే లక్ష అసెంబ్లీ ముఖంగానే కదా ఆర్డినెన్స్ ఇస్తానన్నది కూడా అదే కదా నేను అంటున్నా. ఆర్డినెన్స్ అసెంబ్లీ ముఖ్యంగా ఇస్తానన్నవి నువ్వు ఎందుకు ఆర్డినెన్స్ తెమ్మని కొట్లాడతలేవు అంటున్నా. ఇప్పటికీ అడుగుతలేవు ఆ మాట ఇంక నువ్వు. ఉమ్, ఆ మాట ఇప్పటికి కూడా నేను అడుగుతున్నా ఆయనను. ఉమ్, నేను మాట్లాడుతున్నా. చాలా మంది మాట్లాడుతున్నారు ఆర్డినెన్స్ తెమ్మని. ఉమ్, తెస్తాను ఆయనే తెస్తానన్నాడు. దాని మీద కొట్లాడకుండా నువ్వు చట్టం అంటే ఇవాళ నువ్వు కమిషన్ వేసి ఆగు. ఉమ్, ఆయన కమిషన్లు వేసుకుంటూ పోయిండు. అవును. నువ్వు ఆర్డినెన్స్ తెమ్మని చెప్పి గట్టిగా కొట్లాడలేదు. ఉమ్, ఆయన తేలేదు. ఆయన నువ్వు ఇవాళ చట్టం తెస్తాడు. కమిషన్ వేసిండు. కమిషన్ తెచ్చినాక చట్టం తెస్తాడు. దాని వరకు ఆగాలి. లేదంటే నువ్వు ఏం లక్షల యుద్ధాలు చేస్తావా? ఇప్పటికే మావోడు చేయని యుద్ధం లేదు. ఉమ్, ఒక యుద్ధం కాదు. విశ్వరూప యుద్ధం అన్నాడు, ధర్మ యుద్ధం అన్నాడు, ఇంకేదో యుద్ధం అన్నాడు, ఇంకేదో యుద్ధం. ఎన్ని యుద్ధాలు చేస్తామండి? ఇంక మేము ఎంతకాలం బలి కావాలండి? ఉమ్, మా వోళ్ళు మాదిగలు ఎంతకాలం బలి కావాలి? ఎంతకాలం అవకాశాలు దూరం కావాలి? ఉమ్, ఆ! అడిగినోళ్ళల్లా మీరు దాడులు చేస్తారు. అడిగినోళ్ళల్లా తిడతావా నువ్వు? తిట్టిపిస్తావా? ఉమ్, ఆ! ఏదైంది? ఇప్పుడు ఇది కాదు అవును అవును. కదా! జాతికి మేలు చేసే విధంగా, జాతికి తొందరగా న్యాయం చేసే విధంగా నీ కార్యాచరణ ఉండాలి గానీ, జాతికి ద్రోహం చేసే విధంగా నీ కార్యాచరణ గాని, నా కార్యాచరణ గాని, ఈ మాదిగ జాతిలో పుట్టిన ఎవరి కార్యాచరణ గాని ఉండడానికి లేదు. ఉమ్. అది ద్రోహం చేసినట్టు జాతికి మనం. ఫైనల్‌గా ఒక్క విషయం చెప్పండి. ఎస్సీ వర్గీకరణ చేసేటట్టుందా? చేయనట్టుందా? అంటే ఎట్లా ఉంది ప్రభుత్వాల పరిస్థితి? నేనేమంటానంటే చేస్తదనే ఆశించాలి. ఎందుకంటే కమిషన్ గతంలో కమిషన్‌లు ఎయలేదు. హ్మ్. అంటే వాళ్ళు షామేరా కమిషన్ ఎశారు. అది పార్లమెంట్ చట్ట పరిధి. ఇప్పుడు పార్లమెంట్ పరిధి లేదు రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. అవును. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో, రాష్ట్రం చేసుకునే అధికారం ఉన్నదని నేను ఎప్పటి నుండో చెప్తున్నా. హ్మ్. ఎప్పటి అవును. నుండో చెప్తున్నా అవును. నేను. కాబట్టి రాష్ట్రం చేయాలి. చేస్తదని నమ్ముతాం. హ్మ్. చేయకపోతే ఖచ్చితంగా నిలదీయాలి. ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. హ్మ్. కానీ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ద్వారా అంత ఒరిగిపోయిందని చెప్పి మళ్ళా యుద్ధం అంటే ఎవరు మరి ఎందుకు యుద్ధం చేయాలంటున్నాను. హ్మ్. సుప్రీం కోర్ట్ ద్వారా అంత ఒరిగిపోలేదు. సుప్రీం కోర్ట్ ఒక సూచన చేసింది అంతే. హ్మ్. సూచన వేరు, జడ్జిమెంట్ వేరు. అంటే ఆర్డర్ వేరు. ఈ టైంలో మీకు పిలుపొస్తే మీరెళ్తారా మరి? ఎక్కడికి? మందకృష్ణ మాదిగ గారు నేను కూడా. మందకృష్ణ మాదయ్య గారు ఒకటే చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా కూడా హ్మ్. ఎంఎస్‌పీని మనం స్ట్రెంథెన్ చేద్దాం. హ్మ్. మనం ఇతర పార్టీలు ఎవరైనా అది బీజేపా, కాంగ్రెసా, బీఆర్ఎస్సా, ఇంకో పార్టీ. హ్మ్.
పొత్తు పెట్టుకుందాం. మాదిగల్ని రాజకీయ అధికారం వైపు తీసుకెళ్దాం. ఉత్తర భారతదేశంలో చమార్ ఎట్లయితే యూపీలో అధికారం తెచ్చుకున్నారో మనం కూడా తెచ్చుకుందాం. 25 కోట్ల జనాభా ఉన్న యూపీలో అధికారం రాంగాలేంది చమార్స్‌కి, మాదిగలకి. ఆఫ్టర్ ఆల్ 4 కోట్ల జనాభా ఉన్న ఈ తెలంగాణ రాదా? హ్మ్. రాదా? అవును. ఎందుకు అవును. రాదు? వస్తది. 100% వస్తది. కానీ ఆ హ్మ్. వైపు మనం పయనిస్తే కదా వచ్చేది. మనం రైట్. పొద్దస్తమానం ఆ బీజేపీ కోటేయమంటానివి, లేదంటే కాంగ్రెస్ కోటేయమంటానివి, బీఆర్ఎస్ కోటేయమంటానివి, మనం ఓటేసుకొని మనం అధికారంలోకి వత్తాం అంటలే కదా! అవును. కాబట్టి ప్రజలు కూడా ఇంకా అదే మీకంటే వాళ్ళనేమనుకుని వాళ్ళకి అధికారం ఇత్తాండ్రు. హ్మ్. తప్పు మనదా? వాళ్ళదా? అవును. మీదే అయితది అంతే ఖచ్చితంగా. కదా! అవును. తప్పు మనదే కదా! కాబట్టి మనం తప్పు చేసి అగ్రవర్ణాలను తిట్టకుండా కూర్చుంటే ఎలా అంటున్నా నేను. హ్మ్. కాబట్టి నేను కృష్ణన్న మారి మన రాజకీయ అధికారం వైపు పోతే, మనం ఈ వర్గీకరణ అనేది చాలా చిన్న సమస్య. అవును. వెరీ చిన్న సమస్య. అది పరిష్కరించుకోవడం పెద్ద కష్టమే కాదు. 3 రోజుల్లో పరిష్కరించాల్సిన సమస్యని 30 ఏళ్లుగా పరిష్కారం కావడానికి కారణము నాయకత్వ వైఫల్యమే. హ్మ్. ఎవరి నాయకత్వం? ఎవరి నాయకత్వం? నాయకత్వం ఎవరున్నారు? ఎంఆర్‌పీఎస్‌కి వాళ్ళే నాయకత్వం. మాల మహానాడుకి ఎవరున్నారు? వాళ్ళే నాయకత్వం. హ్మ్. ఉప్పు కులాలకు ఎవరున్నారు? వాళ్ళే నాయకత్వం. హ్మ్. అందరూ ఉమ్మడిగా అందరు బాధ్యులే. హ్మ్. మా మాలాంటి మేధావులు సూచనలు మాత్రమే చేస్తాం. నాయకత్వం అవును. చేయలేదు కదా! అవును. కాబట్టి మేము సూచనలు పాటించితే న్యాయం జరుగుతుంది మాదిగలకు. పాటిస్తలేరు కాబట్టి న్యాయం ఆలస్యమైతుంది. నేను ఓకే. 370. 371 ప్రకారం చేసుకుందామన్నా 3 రోజులలో అయిపోతదన్నా అంటే వినట్లేదు నా మాట ఎవరు. అంటే మీరు చెప్పిన ప్రకారం అంటే 371 ఆర్టికల్ ప్రకారం అంటే చాలా సింపుల్ మ్యాటర్ వెరీ అది. సింపుల్ అండి. కానీ అంటే ఎందుకు ఈ 371 విషయం అంటే చెప్పట్లేదా? లేకపోతే చెప్పేటోళ్ళు లేరా? లేక ఏంటి? ఎందుకు దాని నేనేమంటానంటే మీద ఇప్పుడు ఫోకస్ చేయరు? అటు అగ్రకుల పార్టీలకు దీన్ని పరిష్కరించడం ఇష్టం లేదు. హ్మ్. ఇటు నాయకత్వం చేసే వాళ్ళకి కూడా ఇష్టం లేదు. హ్మ్. ఏది మాల నాయకత్వం, మాదిగ నాయకత్వం, ఉపకులాల నాయకత్వం పరిష్కారం కావడం ఇష్టం లేదు. హ్మ్. కాబట్టి ఇద్దరికి ఇష్టం లేనప్పుడు ఎట్లా పరిష్కారం అయితది? హ్మ్. అంటే కిందోళ్ళు ఇంకా అట్లనే అంతే కదా! ఉన్నారు. బలి కావాల్సిందే కదా! హ్మ్. కాబట్టి నేనేమంటానంటే చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియేట్‌లీ పరిష్కారం అయితది. పరిష్కార దిశగా అందరిని కలుపుకపోయి అధికార పార్టీలను కూడా ఒప్పించి ఈ సమస్యను సింపుల్‌గా పరిష్కరించుకుందాం అంటున్నా. రైట్. ఆ దిశగా పరిష్కారం అయితే అరే! ప్రపంచంలో ఏ సమస్య పరిష్కారం కాకుండా ఉందండి? ప్రతీది ప్రతిదీ పరిష్కారం సమస్య చర్చల ద్వారా సొల్యూషన్ పరిష్కారం. అనేది ఉంటది ఖచ్చితంగా. చర్చల ద్వారానే పరిష్కారమైనయండి అవును. అన్నీ. అవును. చర్చల ద్వారా మాలామాదిగా ఒక్కొక్కళ్ళ కూర్చొని చర్చ చేసుకొని మేమంతా ఉమ్మడిగా ఈ అగ్రీమెంట్‌కి వచ్చినాం. ఇగో రేవంత్ రెడ్డి గారు చేయమంటే చేయడా? హ్మ్. చేయడా అండి? చేయడా ఆయన? ఎందుకు చేయరు? ఎందుకు చేస్తారు. చేయడు? చంద్రబాబు చేయడా? అవును. మరి ఎందుకు వత్తలేం మనం? వచ్చేటోళ్ళ మీద ఎందుకు దాడులు చేత్తన్నాం? హ్మ్. వచ్చేటోళ్ళని దొంగలు ఎందుకంటాను? అట్లా ఆ దిశగా పరిష్కారం చేద్దాం అనేటోళ్ళను నువ్వు 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 మాలలకు సపోర్ట్ చేస్తున్నావు అని ఎట్లా అంటావు? హ్మ్. 100కి 200% చెప్తున్నా. నేను వర్గీకరణకు 100కి 200% అనుకూలము. అది ఒక సైంటిఫిక్‌గా ఇక్కడ మాలలకు గాని, మాదిగలకు గాని, అక్కడ మాలలకు గాని, మాదిగలకు గాని లేదా ఇతర కులాలకు గాని, వెనుకబడిన మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు గాని, ఎవరికీ న్యాయం జరగని పద్ధతిలో జనాభా దామాషా పద్ధతిలో నేను చెప్పింది ఒక శాస్త్రీయమైన పద్ధతి. ఆ పద్ధతి ప్రకారంగా 3 రోజులలో సమస్య పరిష్కారం అయితది. శాశ్వతంగా పరిష్కారం అయితది. రైట్. శాస్త్రీయంగా, శాశ్వతంగా రైట్. పర్మనెంట్ సొల్యూషన్. ఆ దిశగా అడుగులు వేస్తే నేను నాయకత్వాన్ని దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ దిశగా అడుగులు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ.